హలో బాబుజీ గారు ఉన్నారండి? నీ పేరు? అబ్బాయి గారితో ఏం పని? నా పేరు జానకి. అబ్బాయి గారు, అబ్బాయి గారు. భాగ్యం నీకేం పోయే కాలమే, పేరు మరిస్తే గొంతు కనిపెట్టలేను అనుకుంటున్నావా? హలో, బాబుజీ స్పీకింగ్. నేను భాగ్యానిడియా. మా సైంధవుడు ఉన్నాడు అక్కడ. ఓహో, మీ నాన్న అలా లోపలికి వెళ్ళాడులే. అబ్బా, రక్షించాడు. ఇల్లు కదిలితే చాలు చంపేస్తానని కాపలా కాస్తున్నాడు బుల్డాగ్ లాగా. నేను ఈ జైల్లో ఉండలేను, నన్ను తప్పించుడాలి. ఆశని దుంపదేగా, ఆడకూతురికి ఎంత సాహసం. ఎవరయ్యా ఆడకూతురు? ఎవరో అమ్మాయి అబ్బాయి గారికి ఫోన్ చేసిందండి. అబ్బాయి గారికి ఎవరో అమ్మాయి ఫోన్ చేసింది? ఏమిటయ్యా ఈ విధవ మళ్ళీ ఏదైనా ప్రమాదంలో పడ్డా ఏమిటి? హలో, ఏం మాట్లాడం? మా మీద కోపం వచ్చిందా డార్లింగ్? బాబ్జీ డియర్, మీ నాన్న నిన్ను వేలం వేసి 1,00,000 సంపాదించాలనుకుంటున్నాడు. నువ్వు కాస్త ధైర్యం చేయి, నేను రెడీ. మన ఇద్దరం ఎక్కడికైనా పారిపోయి రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుందాం. ఆ థాస్టర్ రోగం కుదురుతుంది. ఏమయ్యా చలపతి, ఈ ఫోన్ చేసింది మీ అమ్మాయి కదా? గొంతుకు అలాగనే ఉందండి. మరి ఇంకెందుకయ్యా నాటకాలు ఆడతావు? నీ ప్రోత్సాహం లేకుండా మీ అమ్మాయి ఎంత సాహసాన్ని కొనుక్కుంటుందా? మా వాళ్ళకు వెరివాడి చేసి వల్ల వేసుకుని యాస్తంతా కాజేయాలనే ప్లాను. అయ్యా అయ్యా, అన్యాయం మాట అనకండి. మీ అబ్బాయి చేసిన దానికి నన్ను నిందిస్తే లాభం ఏమిటండి? పైగా మా అబ్బాయి చేశాడంటున్నావా? సరే, అది తెలుస్తాం. రే బాబ్జీ, బాబ్జీ! ఏమండి, ఏమిటండి అప్పటికప్పుడు? ఊరుకోవే. రేయ్, రేయ్. నువ్వు ఈ చలపతి కూతురుని ప్రేమించావరా? ఇలాంటి విషయాలు మరీ అంత సూటిగా అడిగేస్తే ఎలా చెప్పండి నాన్నగారు? చెప్పరా? నిజం చెప్పు. నిజం చెప్పాలంటే మాత్రం ప్రేమించాననే చెప్పాలి. మరి అయ్యో అయ్యో, నీకు ఇవేం బుద్ధులురా? రేయ్, ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటానని మాట ఇచ్చావా? ప్రేమించిన తర్వాత తప్పుతుందా నాన్నగారు? చేసుకుంటానని చెప్పాను. మరి అయితే ఇద్దరు కలిసి లేచిపోదామని కూడా ప్లాన్ చేశారా? మీరు ఒప్పుకోకపోతే ఆ పని చేయాలిగా. మరి చిచ్చి, నా కడుపును చెరబుట్టావు కదా. నేను అదే అనుకుంటున్నాను. నాన్నగారు కొడతారా? మైనార్టీ తీరిన కొడుకుని నన్ను కొడతారా? కొడతానా? మళ్ళీ అమ్మాయి ఊసెత్తామంటే నిలువున చీరేస్తాను గాడిద. అయ్యో అయ్యో, ఇది ఎక్కడ గ్రహచారం అండి? నా ఏనో భయానో నచ్చ చెప్పుకోవాలి కానీ పట్టు కొడతారా? కొట్టడా? ఇలాంటివన్నీ నరికి పోగులు పెట్టాలి. పోగులు పెడతారు. నాన్నగారు, మీ బ్లాక్ మనీ వ్యవహారం అంతా పోలీసులు రిపోర్ట్ చేసి మిమ్మల్ని అరెస్ట్ చేయించకపోతే నేను మీ కొడుకునే కాదు, మీరు నా ఫాదర్ కాదు. అంతే. అంతవరకు వచ్చావన్నమాట. ఒరే కొట్టిగా వీళ్ళ గదిలో బారేసి బయట తాళమట. గాడి గాడి పెద్ద అసలు చెప్పుకున్నాడు. కావాలని పట్టుకోవాల్సింది. అలానే ఇప్పుడు చూపిస్తాను అక్కడ. హలో హలో అండి, పోలీస్ స్టేషన్ సబ్ ఇన్స్పెక్టర్ అండి. గుడ్ మార్నింగ్ సార్. అయ్యగారు, అబ్బాయి గారు నిజంగానే పోలీస్ స్టేషన్ ఫోన్ చేశారు. కొంప మునిగింది. అయ్యా, మన ఇంట్లో ఉన్న బ్లాక్ మనీ కాస్త పోలీసులు కంటపడితే. బ్లాక్ మనీ గట్టిగా అడగయ్యా. ఇలాంటివన్నీ ఇక్కడ పెట్టొద్దండి అంటే నా మాట విన్నారా? అది ఎక్కడుందో త్వరగా ఇవ్వండి, మా పుట్టింటి పుట్టుబడి దాచేస్తాను. ఓసి మొద్దు మొహమా, అక్కడికి వెళ్తే మాత్రం ఊరుకుంటారంటే వాళ్ళు. మన బంధువులు సోదా చేసి మరి బయట తాగుతారే. చలపతి, మీరేం కంగారు పడకండి అయ్యా. ఆ డబ్బంతా ఒక పెట్టిలో పెట్టి నా నెత్తి మీద పెట్టండి. బ్రహ్మ రుద్రుడికి తెలియకుండా కడుపు చీల్చి లోపల పెట్టి కుట్టేస్తాను. ఇక చూడాలి మా నాన్న సంగతి. చలపతి, జాగ్రత్త సుమా. చూడు, దీన్ని మీ ఇంట్లో మాత్రం పెట్టకు. అమ్మమ్మమ్మమ్మ, ఆ సంగతి మీరు నాకు చెప్పాలా? దీన్ని ఎక్కడ పెట్టాలో ఏం చెయ్యాలో నాకు విడిచిపెట్టేయండి. ఇదిగో బాబు, ఈ సంగతి మీరు మర్చిపోండి. చూడండి, ఆపరేషన్ చేస్తే బాగుపడుతుందని నా నమ్మకం. నిజంగానా డాక్టర్? మళ్ళీ నేను లేచి నడుస్తానా? షూర్ షూర్, తప్పకుండా. మిస్టర్ మాధవ్, అక్క, బాబు, నేను ఆపరేషన్ చేయించుకుంటానక్క. వద్దు వాసు, వద్దు. సంజ, ఏమిటన్నా ఇది? వాడికి వైద్యం చేయించడానికి ఎంతో ప్రయత్నించావు, తీరా అవకాశం వస్తే వద్దంటున్నావు. ఏమిటి నీ అభిప్రాయం? అత్తయ్య, ఆపరేషన్ అంటే మాటలా? బోల్డంత డబ్బు కావాలి. ఇప్పుడు మనం ఎక్కడ తేగలం?
డబ్బుల గురించి మీరేం బాధపడకండి, మేము ఇస్తాం. అక్కర్లేదు, మాకు డబ్బు వచ్చినప్పుడే చేయించుకుంటాం. ఎప్పుడు వచ్చేది? ఆ డబ్బు వచ్చేలోగా నేను చస్తాను. వాసు, ఏమిటా మాటలు? అసలు నాకు బాగా నీకుంటేగా, నేను మళ్ళీ మామూలు మనిషిని తిరగాలి నీకుంటేగా. చచ్చిన పీనులా మంతుల్లో ఇలాగే పడి ఉంటానులే. అనరా అను, నీ నోటికి వచ్చినట్టాను, నన్ను తీరా. చూడండి, నేను నిష్కల్మషంగా ఏ మంచి చేయాలనుకున్నా మీలో కలతలే ఏర్పడతాను. అది నా దురదృష్టం. నా వల్ల ఏ సహాయం పొందడం మీకు ఇష్టం లేకపోతే ఈ ఆపరేషన్ ఖర్చు మీకు వీలైనప్పుడు తిరిగి చేయొచ్చు. కానీ నా మూలంగా వాసు భవిష్యత్తు పాడు చేయకండి. పైగా డాక్టర్ కూడా చెప్పాడు, ఇంకా ముదిరితే కష్టం అని. సంధ్య, ఆయన తిరిగా చెప్తున్నారు. అప్పు తీసుకోవడంలో తప్పే ఉంది. ఇంక నువ్వేమీ ఆలోచించుకో. సరే అను, నీ ఇష్టం. అయితే ఆపరేషన్ సమయంలో మీరు ఉండడం అవసరం. రేపే ప్రయాణం. ఈ ఆపరేషన్ అయ్యాక నేను లేచి నడుస్తానా? తప్పకుండా బాబు. ఒకవేళ నాకేమైనా అయితే? వాసు, ఏమిటా మాటలు? అది కాదండి, ఏమైనా అయితే మా అక్కని మీరే ఆదుకోవాలండి. మీరు మాటిస్తేనే నేను ఆపరేషన్కి వెళ్తాను. అలాగే వాసు. నా మీద ఒట్టే చెప్పండి. సరే. ఏమండి, ఇంకో మాట. ఏమిటి వాసు? ఆపరేషన్ అయ్యాక నేను కళ్ళు తెచ్చేసరికి మీరే నాకు కనిపించాలి. వాసు, కనిపిస్తారు కదా? అలాగే బాబు, అలాగే. అక్క, వాసు వెళ్ళొస్తానక్క. ఏమిటమ్మాయి? అవిటి వాడికైనా నా కళ్ళ ముందు మసలుతుండేవాడు. ఈ ఆపరేషన్ ఏమవుతుందో. ఊరుకోమ్మా, ఊరుకో. డాక్టర్ గారు చెప్పారు ఏమీ భయం లేదని. చూడు, నువ్వు ఇప్పుడు కంట తడి పెట్టడం మంచిది కాదు. అయ్యో, కొంప మునిగిపోయింది. ఎవరి కొంప ఎప్పుడు మునిగింది బావా? అయ్యో, నా నోటితో నేను చెప్పలేను. మీ చెల్లాయి కళ్ళని పెట్టుకుంటూ ఈ ఉత్తరం రాసింది. ఏమని? అదే, మీ చెల్లాయికి 3వ పెళ్లి సంబంధం నిశ్చయించేస్తా. రేపే పెళ్లి వారు వస్తున్నారు ట్రైన్ లో. అనుకున్నంత పని చేశాడు మా బాబు. ద్రోహి నెంబర్ 1. అతను కాదు, నువ్వు. అవును, నీ చెల్లాయి గొంతు కోస్తుంటే చూస్తూ ఊరుకుంటావా? ఫూల్ ఇది డామేజ్ అంత నువ్వేరా? అసలు నా చెల్లాయి జీవితం పాడు చేసి నువ్వు కదరా. ఏదో టక్ 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 అని టైప్ చేసుకునే అమ్మాయిని ప్రేమంటూ రెచ్చగొట్టి ఇప్పుడు చేతులు ముట్టుకుని కూర్చున్నావా ఆడగిరకులలాగా? ఏం చేయమంటావు చెప్పరా? ఏమీ చేయలేని వాడివి, పెళ్లి చేసుకునే కలే చేయలేని వాడివి ఎందుకు ప్రేమించావరా? నా ప్రేమ నన్ను పర్లేదు, నాది నిజమైన ప్రేమరా. అయితే మీ నాన్నని ఎదిరించి పెళ్లి చేసుకునే దమ్ములు నీకున్నాయా? ఉన్నాయి. మీ నాన్నకి డింకి కొట్టి ఈ పెళ్లి ఆప్ చేసే దమ్ములు నీకున్నాయా? ఉన్నాయి. నిజంగా? కరెక్ట్. ప్రామిస్? ఎస్, ప్రామిస్. అడుక్కోవడంలో రకరకాలు. మనుజ, వాక్శుద్ధి గలవారం వాగ్దేవి వారసులం, భూత భవిష్యత్ వర్తమానాలు చెబుతాం. చెప్పేవా గోంగూర? నీ బోటి పొట్టకూటి జ్యోతిషుల్ని చాలా మందిని చూశాను. ఏ గుండు పిక్కలే ఉన్నావు, కూలి చేసి బ్రతకూడదు. మూఢమతి, పికాలగ్గులం, తిండి కోసం రాలేదు. స్వామిద్రోషి, నీవు దోచుకున్న డబ్బు ఎక్కడ దాచిపెట్టావా? స్వామి, మీ బోటి పెద్దలు భవిష్యత్తు బయట చెప్పడం మంచిది కాదు. ఇది రోడ్డు, ఇంట్లో వేసేయండి స్వామి. ఇంట్లో వేసేయండి స్వామి. దయచేయండి, త్వరగా రావే, జగద్గురువులు వచ్చారు. ఆశీర్వకండి బాబు. ఓం హర హర. చాలా సంతోషం. ఈ చిన్నారి మీ పుత్రిక కదూ? చేతం చేస్తాం. అవును స్వామి, పేరు భాగ్యం. అమ్మా భాగ్యం, అమ్మా వెళ్ళి తల్లి, స్వామివారికి నమస్కారం చేయి. శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తిరస్తు. సిరిగల తల్లి ముఖవర్చస్సులో లక్ష్మి తాండవిస్తోంది. త్వరలోనే లక్ష్మీపుత్రునికి భార్య కాబోతుంది బాబు. ఈ పెళ్లి కలిసి వస్తుందా స్వామి? కలిసి వస్తుంది.
లక్ష్మి కలిసి వస్తుందని మురిసిపోతున్నాడు నీ వెర్రి మగడు. కానీ ఆ వరుడు అల్పాయుష్మంతుడు. మీ అమ్మాయి కాలిపారాని ఆడకుండానే పాపం వాడు కన్ను మూస్తాడు. అయ్యో అయ్యో, ఎంత ఘోరం, ఎంత ఘోరం. ఏమిటి ఆ ఘోరం? వాడికి అంత తొందరగా ఉంటే పోనీ. ఆ ఆస్తికి వారసులు ఎవ్వరూ లేరు. ఆ లక్ష్యాన్ని మన అమ్మాయికే వస్తాయి. అయ్యో దేవుడా, మీకు ఇలాంటి పాడుబుద్ధులు పుడుతున్నాయి ఏమిటండి కర్మ. చూడండి, నేను సత్తే అయితే జరగనివ్వను. ఇదిగో నేను జరిపిస్తాను. ఏయ్ మూఢమతి, ఆస్తి కోసం ఆడపిల్ల గొంతుకొస్తావా? నీవు నరకానికి పోతావు. అక్కడ నేను యమధర్మరాజు సల్ల మరిగే నూనెలో వేగిస్తావురా. నిజమా స్వామి? పచ్చి నిజం. అది సరే, నీ సుపుత్రుణ్ణి సుగుణాల రాసిని ఇంటి నుంచి వెళ్ళగొట్టావు కదా. వాడి వట్టి భ్రష్టుడు స్వామి. పుత్రుడిని దూషించకురా పాపి. వాడే నిన్ను పున్నామల దగ్గర నుండి కాపాడేది. వాడే ఇంటిని ఒక దారికి తీసుకొస్తాడు. స్వామి, ఈ ఇంటికి పట్టిన అరిష్టం తీరే మార్గం ఏదన్నా ఉంటే సెలవివ్వండి. లేకే ఉంది. ఓం కిర్ మంత్రించి తాయి తీస్తాను. దానితో మీ అరిష్టాలన్నీ ఫట్ ఫట్. ధన్యులు స్వామి, ధన్యులు. స్వామి, ఈ పూట మీరు మా ఇంట్లో విందారగించాలి. వండిన పదార్థాలు మాకు నిషేధము తల్లి. పోని పాలు పళ్ళు సేవించండి స్వామి. అభ్యంతరం లేదు. పళ్ళెక్కడున్నాయండి? ఇంట్లో పడి లేవు. పళ్ళెంతసేపే? నేను వెళ్ళి ఒక అత్త అరటిపళ్ళు పట్టుకొస్తాను, నువ్వు పాలసంగా చూడు. సరే, తొందరగా రండి. జీవా త్వరగా రా. ఓం కర్ స్వామి, ఈ తాయితీ కడితే మా నాన్న పెళ్లి కూడా మానేస్తాడా? కంగారు పడకే చిన్నారి. మీ అన్నలాంటి వాణ్ణి. ఆపద నుంచి గట్టెక్కే మార్గం చెబుతాను. చెప్పండి స్వామి. నిన్ను కోరుకున్న ప్రియుడు నీ కోసం పుష్పక విమానంలో కాచుకుని ఉన్నాడు. వెళ్ళు, వెంటనే గాంధర్వ వివాహం చేసుకో. ఎక్కడ స్వామి? ఎక్కడ? అటు చూడు. ఏమిటి ఆలస్యం? అలాగే స్వామి. భాగ్యం, భాగ్యం, ఎక్కడికమ్మా? కాబోయే తన భర్త దగ్గరకు. బాబ్జీ స్కూటర్తో రెడీగా ఉన్నాడు. అన్నగా నా బాధ్యత నేను నెరవేర్చానమ్మా. అయ్యో, ఇంకా గుర్తుపట్టలేదమ్మా. నేనమ్మా చిట్టిది. భక్తా వచ్చావా? వచ్చాను స్వామి. నాకు చిన్న సందేహం. చెప్పు భక్తా, తీరుస్తాను. ఈ కర్ర తమ నెత్తిని పడుతుందా లేదా స్వామి? కొంప ముంచాడు. పడుతుందంటే తీసేస్తాడు, పడదంటే మాడు బదులు కొట్టాడు. ఇరుక్కున్నానే. అయ్యో, ఏమిటండి ఇది? అపచారం. స్వాముల అతన పరిహాసం. ఆవిడే స్వామి. ఈ దొంగ